కాబట్టి ఈ రోజు నేను గ్రూట్ యొక్క సీజన్ 2 గురించి వివరించబోతున్నాను మరియు ఈ వీడియో మీకు నచ్చుతుందని నేను ఆశిస్తున్నాను. ఈ కథ ప్రారంభంలో ఇప్పుడు థర్మా గ్రహంపై ఉన్న గ్రూట్ను మనకు చూపించారు. నడుస్తూ చాక్లెట్ తింటున్నాడు. ఆ తర్వాత కింద పడిపోతాడు. అతని కళ్ళు అక్కడున్న గుడ్డు మీద పడ్డాయి. గ్రూట్ ఉద్వేగానికి లోనవుతాడు. అతను వేగంగా అతని వద్దకు వెళ్లి తనిఖీ చేయడం ప్రారంభిస్తాడు. అప్పుడు గుడ్డు పేలిపోతుంది మరియు దాని నుండి ఒక శిశువు బయటకు వస్తుంది. అది థర్మా బేబీ పక్షి. గ్రూట్కు ఏం చేయాలో అర్థం కాలేదు. అతని వైపు వేలు చూపిస్తాడు. పక్షి అతన్ని కొరకడం మొదలు పెడుతుంది. ఇది చూసి గ్రూట్ అతనికి చాక్లెట్ ఇస్తాడు. పిల్ల పక్షి చాలా సంతోషంగా ఉంటుంది. గ్రూట్ అతనికి ఎక్కువ చాక్లెట్ ఇవ్వడం ప్రారంభిస్తాడు. తద్వారా వారు త్వరగా స్నేహితులు అవుతారు మరియు కలిసి ఆడటం ప్రారంభిస్తారు. గ్రూట్ అతని పేరు చెప్పి అతనికి మాట్లాడటం నేర్పించడానికి ప్రయత్నిస్తాడు. కానీ పక్షి అలా చేయదు. కిందపడి బురదలో మురికిగా మారుతుంది. గ్రూట్ అతన్ని శుభ్రపరుస్తుంది. కాని అతను అక్కడి నుంచి పారిపోవడం మొదలు పెడతాడు. గ్రూట్ అతన్ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తాడు. కాని అతను చుట్టూ తిరగడం ప్రారంభిస్తాడు. గ్రూట్ చివరకు అతన్ని పట్టుకుంటాడు మరియు అతని జుట్టును తన జుట్టుతో ముడిపెడతాడు. పిల్ల పక్షి త్వరగా గ్రూట్ తలపై కొట్టడం ప్రారంభిస్తుంది. దాంతో గ్రూట్ అతనికి చాక్లెట్ ఇస్తాడు. అయితే కాసేపటికి చాక్లెట్ కూడా అయిపోతుంది. గ్రూట్ అతన్ని నీరు తీసుకురావడానికి తీసుకువెళతాడు. కాని నీళ్లు కూడా తాగడు. దీంతో గ్రూట్ మనస్తాపానికి గురయ్యాడు. చెట్టు కింద పడుకుని ఉంటాడు. కానీ పిల్ల పక్షికి కూడా స్వేచ్ఛ లభిస్తుంది మరియు గ్రూట్ను ఇబ్బంది పెట్టడం ప్రారంభిస్తుంది. గ్రూట్ అతన్ని నిద్రపోయేలా చేయడానికి ప్రయత్నిస్తాడు. కాని అతను శబ్దం చేయడం ప్రారంభిస్తాడు. పారిపోవాలని పట్టుబట్టాడు. గ్రూట్ అతన్ని ఆపడానికి ప్రయత్నిస్తాడు. అయినా ఆయన ఆగడం లేదు. కాబట్టి గ్రూట్ అతన్ని వెళ్లమని చెబుతాడు. కాని ఆయన అక్కడి నుంచి వెళ్లరు. ఇంకా గ్రూట్ను వేధిస్తోంది. దాంతో గ్రూట్ అతడిని తన బ్యాగులో బంధించాడు. తద్వారా అతను ప్రశాంతంగా నిద్రపోతాడు. అప్పుడు చాలా టెర్మో బేబీ పక్షులు అక్కడికి వస్తాయి. గ్రూట్ వారి నుండి పారిపోవడం ప్రారంభిస్తాడు. కాని చెట్టు కొట్టడం వల్ల అతను కింద పడిపోతాడు. ఆ పిల్ల పక్షులన్నీ గ్రూట్ను దాటుతాయి. మరియు ముందుకు సాగండి. వాటిని చూసి గ్రూట్ ఆశ్చర్యపోతాడు. అలా తెలుసుకుంటాడు అదంతా ఆ బేబీ టెర్మో తమ తల్లి వద్దకు వెళ్తున్నారు. అది చాలా పెద్ద టెర్మో పక్షి. ఆ అమ్మ పక్షి ఆ పిల్ల పక్షులన్నింటినీ తీసుకెళ్ళండి. అక్కడి నుంచి ఎగిరిపోతుంది. దీనితో గ్రూట్ భావోద్వేగానికి గురవుతాడు. ఎందుకంటే అతను ఆ పిల్ల పక్షి నుంచి విడిపోతున్నాడు. ఆ పిల్ల పక్షి కూడా గ్రూట్ వైపు చాక్లెట్ విసురుతుంది. దీనితో బేబీ గ్రూట్ మొదటి ఎపిసోడ్ ఇక్కడితో ముగుస్తుంది. ఎపిసోడ్ 2 ప్రారంభంలో మనం క్వాడ్ నౌకను చూస్తాం. అందులో గ్రూట్ వీడియో గేమ్స్ ఆడుతున్నాడు. తన గదిలో పడుకున్నాడు. అతను చిప్స్ మరియు జ్యూస్ ను ఆస్వాదించాడు. అప్పుడు గ్రూట్ యొక్క గేమ్ కంట్రోలర్ బ్యాటరీ డిశ్చార్జ్లు. దీంతో గ్రూట్ కు కోపం వస్తుంది. అతను షిప్ యొక్క టూల్ బాక్స్ లోని బ్యాటరీ కోసం వెతకడం ప్రారంభిస్తాడు. గ్రూట్ ఒక బ్యాటరీని కనుగొన్నాడు. దాన్ని కంట్రోలర్లో పెడతాడు. అయినా కంట్రోలర్ను రన్ చేయడానికి అతనికి మరో బ్యాటరీ అవసరమైంది. గ్రూట్ మళ్లీ టూల్ బాక్స్ లోని బ్యాటరీ కోసం వెతకడం ప్రారంభిస్తుంది. దీనితో బయోనిక్ ముక్కుతో కూడిన పరికరం గ్రూట్ ముఖానికి అంటుకుంటుంది. ఇది ఏ ప్రాణికైనా సహాయపడుతుంది. వాసనను గ్రహించాలంటే ఎవరికీ ముక్కు లేదు. ఎందుకంటే గ్రూట్ కు ముక్కు లేదు. బయోనిక్ పరికరం సాయంతో ఆ వాసనను గ్రహించడం మొదలు పెడతాడు. అందుకే తన చుట్టూ ఉన్న వస్తువులను వాసన చూడటం మొదలు పెడతాడు. అతను టాయిలెట్ కు వెళ్తాడు. కాని అది దుర్వాసన వెదజల్లుతోంది. దాంతో అతను తిరిగి లోపలికి వస్తాడు. పువ్వుల వాసన రావడం మొదలు పెడుతుంది. అప్పుడు గ్రూట్ తన పరిసరాలను వాసన చూస్తాడు. దాని నుంచి వాసన వస్తోంది. అందుకని శరీరమంతా డియోడరెంట్ వేస్తాడు. ఇప్పుడు మళ్లీ అన్నీ వాసన చూడటం మొదలు పెట్టాడు. గ్రూట్ అనుకోకుండా గ్లాసు విసిరినప్పుడు ఆ తర్వాత మరో బ్యాటరీ వస్తుంది. దాన్ని కంట్రోలర్లో పెడతాడు. తిరిగి తన గదిలో ఆటలు ఆడటానికి వస్తాడు. కాని తన గదిలో చాలా మురికి ఉండటాన్ని చూస్తాడు. ఎందుకంటే ముందు గ్రూట్ కు ముక్కు లేదు. ఆ వాసనను గ్రహించలేకపోయాడు. అందుకే ఎక్కడికక్కడ మట్టి విసురుతున్నాడు. కాని ఇప్పుడు తెలిసింది అతని గది ఎంత మురికిగా ఉంది. అప్పుడు గ్రూట్ ఒక డస్టర్ను చూస్తాడు. దాని నుంచి పూర్తి ఉత్సాహంతో దాన్ని తీసుకుంటాడు. గది మొత్తాన్ని శుభ్రం చేయబోతున్నట్లుగా. కాని ఆయన అలా చేయరు. ఆ డస్టర్ కర్రను తన ముక్కులో వేసుకుంటాడు మరియు ఆ బయోనిక్ ముక్కును చెత్తలో విసిరేస్తాడు. మళ్లీ ఆటలు ఆడటం మొదలు పెడుతుంది. దీనితో ఈ ఎపిసోడ్ ఇక్కడితో ముగుస్తుంది. 3వ ఎపిసోడ్ ప్రారంభంలో మేము బెంటా నౌకలో గ్రూట్ ను చూస్తాము. ఎందుకంటే గ్రూట్ ఫోలిగర్ గ్రహం వైపు వెళ్తున్నాడు. తన కోసం తానే టీ తయారు చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. తనకు ఇష్టమైన వస్తువులన్నింటినీ కప్పులో వేస్తాడు. కాసేపటికి టీ రెడీ. దానిని అతను తాగబోతున్నాడు. అప్పుడు బెంటా నౌక ఫోలిగర్ మీద దిగుతుంది. అందుకే గ్రూట్ టీ వదిలేసి బయటకి చూశాడు. ఫోలిగర్ గ్రహం చుట్టూ మంచు ఉంది. అందుకే గ్రూట్ రెడీ అయ్యాడు. మంచులో సరదాగా గడపడం మొదలు పెడుతుంది. గంటల తరబడి మంచులో ఆడుకుంటూ ఉంటాడు.
ఇప్పుడు స్నోబాల్స్ తయారు చేయడం ప్రారంభించింది. ఇది గ్రూట్ కు ఒక మంచు మనిషిని తయారు చేయాలనే ఆలోచనను ఇస్తుంది. ఆ ఓడలోని కొన్ని భాగాలను బయటకు తీస్తుంది. దాన్ని పెద్ద ఐస్ బాల్స్ లో పెట్టడం మొదలు పెడతాడు. గ్రూట్ చాలా పెద్ద మరియు అందమైన మంచు మనిషిని తయారు చేశాడు. అందులో లైట్లు కూడా ఉన్నాయి. దీంతో గ్రూట్ హ్యాపీగా ఉన్నాడు. కానీ అప్పుడు ఆ స్నో మ్యాన్ యాక్టివేట్ అవుతాడు. ఎందుకంటే గ్రూట్ చాలా రోబోటిక్ భాగాలను మిక్స్ చేసింది. దానివల్ల ఆ మంచు మనిషి రోబోగా మారాడు. ఆ రోబో లేజర్లతో గ్రూట్ పై దాడి చేయడం మొదలు పెడుతుంది. దాంతో గ్రూట్ చాలా భయపడుతుంది. పారిపోవడానికి ప్రయత్నిస్తాడు. గ్రూట్ ఇప్పుడు మంచు గోడ వెనుక దాక్కున్నాడు. ఆ మంచు మనిషి ఇప్పుడు గ్రూట్ ను స్కాన్ చేయలేడు. అందుకే అతను వెంట నౌక వైపు కదలడం ప్రారంభిస్తాడు. ఆ ఓడలో తాను టీ తయారు చేశానని గ్రూట్ గుర్తు చేసుకున్నాడు. అందుకే అతడిని కాపాడేందుకు వేగంగా కిందకు దూకాడు. కాని ఆ రోబో లేజర్లతో ఓడను నాశనం చేయబోతోంది. అప్పుడే గ్రూట్ బంతిని తయారు చేస్తాడు. ఆ రోబోపై దాడి చేస్తాడు. దీంతో అతడిపై ఫోకస్ పెట్టాడు. అప్పుడే ఆ రోబోపై రాకెట్ ను ఎలా యాక్టివేట్ చేయాలో గ్రూట్ తెలుసుకుంటాడు. అందుకే దాన్ని స్నోబాల్ తో కొడతాడు. దీంతో ఆ రోబో ఆకాశంలోకి వెళ్లి పేలిపోతుంది. దీంతో గ్రూట్ హ్యాపీగా ఉన్నాడు. ఇప్పుడు అతను తిరిగి తన ఓడలోకి జారుకున్నాడు. తన టీ తాగడం మొదలు పెడతాడు. కానీ అది చాలా చెడ్డది. అందుకే దాన్ని విసిరేస్తాడు. దీంతో ఈ ఎపిసోడ్ ఇక్కడితో ముగుస్తుంది. ఎపిసోడ్ 4 ప్రారంభంలో మనం క్వారంటైన్ షిప్ లో గ్రూట్ ను చూస్తాము. గ్రూట్ తన బొమ్మతో ఆడుకుంటున్నాడు. అప్పుడే గ్రూట్ కి ఫాస్ట్ రింగ్ శబ్దం వినిపిస్తుంది. అందుకే తొందరగా బయటకు వస్తాడు. ఎందుకంటే ఇంటర్ గెలాక్టిక్ ఐస్ క్రీం ట్రక్కు బయటకు వచ్చింది. అది ఒక ఓడ. అంతరిక్షంలో ఐస్ క్రీం అమ్మేది. ఆ నౌకను చూసి గ్రూట్ సంతోషిస్తాడు. ఎందుకంటే అతనికి కూడా ఐస్ క్రీం తినాలని ఉండేది. దాని నుంచి చాక్లెట్ ఐస్ క్రీం తెచ్చుకుంటాడు. ఆ ఓడ అక్కడి నుంచి ముందుకు సాగడం మొదలు పెడతాడు. ఐస్ క్రీం కొనడానికి గ్రూట్ డబ్బు కోసం తన జేబును తనిఖీ చేస్తాడు. కాని అతని జేబులో ఒక్క పైసా కూడా లేదు. గ్రూట్ కు నిరాశే ఎదురైంది. అప్పుడే అతనికి పిగ్గీ బ్యాంక్ గుర్తుకు వస్తుంది. అతను త్వరగా పిగ్గీ బ్యాంకుకు వెళ్తాడు. అందులోంచి ఒక నాణేన్ని బయటకు తీయడానికి ప్రయత్నిస్తాడు. ఒక నాణెం బయటకు వస్తుంది. కాని అది కూడా కింద వలలో పడుతుంది. గ్రూట్ దానిని పట్టుకోలేడు. దానిని బయటకు తీయడానికి వాక్యూమ్ క్లీనర్ సహాయం తీసుకుంటాడు. కానీ దాని నుంచి నాణేన్ని బయటకు తీయలేకపోయాడు. అతను స్వయంగా ఆ వాక్యూమ్ క్లీనర్ లోకి వెళ్తాడు. గ్రూట్ బయటకు వచ్చి నాణేల కోసం వెతకడం మొదలు పెడతాడు. కాని అతనికి పాతకుళ్ళిన చిప్ కనిపిస్తుంది. గ్రూట్ ప్లేయింగ్ రూమ్ కి వస్తాడు. అక్కడ గ్రూట్ ఒక యంత్రాన్ని చూస్తాడు. అందులో ఒక నాణెం ఉంది. గ్రూట్ గ్లాస్ పగులగొట్టి లోపలికి వెళ్లాడు. నాణేన్ని బయటకు తీస్తాడు. కాని అది చాక్లెట్. గ్రూట్ కి చాలా కోపం వస్తుంది. అతను మొత్తం చిప్ ను విచ్ఛిన్నం చేస్తాడు. ఇలా యంత్రంలో ఉంచిన నాణేలు బయటకు వస్తాయి. గ్రూట్ ఆ నాణేలతో సంతోషంగా బయటకు వస్తాడు. కాని ఆ ఐస్ క్రీం చిప్ అక్కడి నుంచి వెళ్లిపోయింది. గ్రూట్ చాలా విచారంగా ఏడుపు ప్రారంభిస్తాడు. అతను వదులుకోదలుచుకోలేదు. అందుకే తన ఓడ ఎక్కుతాడు. దాని నుంచి తప్పించుకుంటుంది. త్వరగా ఆ ఐస్ క్రీం చిప్ వైపు వెళ్తుంది. దాన్ని అతను ఢీకొంటాడు. ఈ విధంగా గ్రూట్ కు ఐస్ క్రీం వస్తుంది. దాన్ని త్వరగా తినడం మొదలు పెడతాడు. గ్రూట్ ఐస్ క్రీం చిప్ ను పగలగొట్టడం వల్ల నోవా కార్ప్స్ స్టార్ అక్కడికి వస్తుంది. బ్లాస్టర్ నౌకతో మరియు గ్రూట్ ను అన్ని వైపుల నుండి చుట్టుముట్టాడు. దీంతో ఈ ఎపిసోడ్ ఇక్కడితో ముగుస్తుంది. 5వ ఎపిసోడ్ ప్రారంభంలో మాకు చెప్పే వాచ్మెన్ ఉన్నారు. కాలంతో కడిగిన వాస్తవికత ద్వారా నేను మీకు మార్గనిర్దేశం చేస్తాను. ఈ రోజు ఒక పెద్ద జోస్యం నెరవేరబోతోంది. అలాగే ఒక పురాతన నిధి అని చెబుతుంది. లాహర్ ఆలయంలో నిధి లాహర్ యొక్క చివరి విత్తనం ఉంది. ఒక హీరో వస్తాడని లెజెండ్ చెబుతుంది. మరియు ఈ విత్తనాన్ని ఆలయం నుండి బయటకు తీయండి. దానితో విశ్వం మహిమాన్విత యుగంలోకి ప్రవేశిస్తుంది. ఆ హీరో మరెవరో కాదు గ్రూట్. గ్రూట్ లాహర్ ఆలయం వెలుపలికి చేరుకున్నాడు. విల్లుతో ఆలయంలోకి వస్తాడు. ఆలయం లోపల అనేక ప్రమాదాలు జరిగాయి. దీనితో గ్రూట్ జాగ్రత్తగా ఉండాల్సి వచ్చింది. కాని గ్రూట్ ఏమాత్రం భయపడలేదు. ఓ రాయిపై అడుగు పెట్టగానే చాలా బాణాలు అతని వైపు వస్తాయి. కాని పరిమాణంలో చాలా చిన్నదిగా ఉండటం వల్ల అతనికి ఒక్క బాణం కూడా దక్కదు. అతను ప్రతి ఉచ్చును దాటుతూ ముందుకు కదులుతూ ఉంటాడు. పరిమాణం కారణంగా ఏదీ అతన్ని తాకలేకపోయింది. గ్రూట్ ఆలయం లోపలికి చేరుకోగానే లాహర్ విత్తనం లాహర్కు వెళ్లడం ప్రారంభించింది. ఇప్పుడు విత్తనం తీవ్ర ప్రమాదంలో పడింది. అప్పుడు గ్రూట్ బంతి వ్యతిరేక దిశలో వెళ్తుంది. గ్రూట్ కూడా అతని వెనుకే వెళ్తాడు. గ్రూట్ అక్కడ ఒక పెయింటింగ్ ను చూస్తాడు. అందులో ఆ నిధి లహర్ గురించిన వర్ణన ఉంది. కాని గ్రూట్ అక్కడి ఒక రాయి నుండి గీయడం ప్రారంభిస్తాడు. లాహర్ నిధి లాహర్ విత్తనం వైపు కదులుతోంది. వాచ్మెన్ కూడా అక్కడే ఉన్నాడు. గ్రూట్ అతన్ని చూడగలిగాడు. అందుకే హాయ్ చెప్పాడు. కాని వాచ్మెన్ నమ్మడం లేదు. ఆ గ్రూట్ అతన్ని చూడగలడు. ఎందుకంటే అతను 5వ డైమెన్షన్లో ఉన్నాడు. అందుకే ఆలోచిస్తాడు. ఆ గ్రూట్ ఇప్పుడిప్పుడే దర్శనమిస్తోంది. గ్రూట్ ఇప్పుడు అక్కడే నిద్రపోతాడు. ఎందుకంటే అతను బాగా అలసిపోయాడు. దీంతో వాచ్మెన్ కలత చెందాడు.
ఎందుకంటే లాహర్ నిధి లాహర్ దగ్గరకు చేరుకున్నాడు. అప్పుడు విశ్వపు వెలుగు గ్రూట్ మీద పడండి. దానితో అతని కళ్ళు తెరుచుకున్నాయి. ఆ నిధి లాహర్ మీద వెలుగు పడటాన్ని గ్రూట్ చూస్తాడు. గ్రూట్ ఆ నిధి లాహర్ విత్తనం వైపు కదులుతుంది. దీంతో వాచ్మెన్ సంతోషం వ్యక్తం చేశాడు. ఆ ప్రవచనం నెరవేరబోతోందని. కాని గ్రూట్ నిధి లాహర్ విత్తనం దగ్గరకు వెళ్తాడు. అతడిని కాపాడలేదు. కానీ దానిపైనే ఉండిపోయింది. తన బంతిని బయటకు తీస్తాడు. అతనితో ఆడుకోవడం మొదలుపెడుతుంది. లాహర్ అనే నిధి లావాలో నాశనమైపోతుంది. అప్పుడు ఆ ఆలయం కూడా ధ్వంసమవడం మొదలవుతుంది. గ్రూట్ కూడా అందులో చిక్కుకుపోతుంది. కాని కాసేపటి తర్వాత గుడి నుంచి బయటకు వస్తాడు. వాచ్మెన్ కి అర్థం కాలేదు. గ్రూట్ ఇలా ఎందుకు చేశాడు? గ్రూట్ ఇప్పుడు అక్కడి నుంచి వెళ్లిపోతాడు. అతను వాచ్మెన్ కు హాయ్ చెబుతాడు. వాచ్మెన్ ఇప్పటికీ నమ్మడం లేదు. ఆ గ్రూట్ అతన్ని చూడగలడు. దీంతో గ్రూట్ సీజన్ 2 ఇక్కడితో ముగుస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే అప్పుడు కామెంట్ లో చెప్పండి. ఈ వీడియోను కూడా లైక్ చేయండి. మరియు ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వడానికి మీ హృదయపూర్వక ధన్యవాదాలు. చూసినందుకు ధన్యవాదాలు.